హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నలుగురు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా గుర్తించారు. దాంతో రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురికి మినహా మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలున్నాయి. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీయులకు కేంద్రం మినహాయింపు ఇవ్వడంతో షార్ట్ టర్మ్ వీసాలు కలిగిన నలుగురు హైదరాబాద్ వీడి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, లాంగ్ టర్మ్ వీసాలు అలాగే షార్ట్ టర్మ్ వీసాలు మధ్య ప్రజెంట్ నడుస్తోంది. సో ప్రజెంట్ షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళు నలుగురని తేలింది. ఇంకా ఎంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే షార్ట్ టర్మ్ వీసా పై ఉన్నటువంటి నలుగురిని గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం 213 మంది ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంటే మొత్తం ఎవరైతే ఉంటున్నారో వారికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. అందులో 157 మంది లాంగ్ టర్మ్ వీసాతో ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. వారికి అంతా కూడా హైదరాబాద్ లోనే కొనసాగుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మిగతా వారందరూ కూడా వివిధ వీసాల పైన ఉన్నారు. బిజినెస్ వీసా, అదే విధంగా హెల్త్ వీసాకి సంబంధించి కూడా హాస్పిటల్లో చేయించుకోవడానికి వచ్చిన పౌరులు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వారికి కొద్ది సమయం ఇచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే షార్ట్ వీసా పై ఉన్న నలుగురిని కూడా గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి రేపటి లోపు హైదరాబాద్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా నోటీసుల్లో పోలీసులు పేర్కొనడం జరిగింది. ఇంకా మిగతా అనధికారికంగా ఎవరెవరు ఉంటున్నారో, ఎక్కడెక్కడ ఉంటున్నారో వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.